ఏంటి మళ్ళీ చెప్పండి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అండి? మావిడ ఇప్పుడే వచ్చింది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎలా అయితే మాత్రం కనీసం ఒక 1 వీక్ టైం ఇవ్వాలి కదా. సార్ ఒకసారి నా మాట వినండి. మరి అరే సార్ ఒక్క నిమిషం. ఏమైంది అంకుల్? నానా ఏమైంది? నేను వెంటనే క్యాంప్కి వెళ్ళాలి. కూతురు లైఫ్ ని వదిలేసి మీరు క్యాంపులు క్యాన్ఫైర్లు అంటూ తిరుగుతారా? క్యాంప్ అంటే క్యాంప్ ఫైర్లు బాన్ ఫైర్లు కాదు, ఫీల్డ్ వర్క్. వేరే ఊరికి వెళ్ళాలి. సరే. సడన్ గా ఇప్పుడు ఏంటి నాన్న? తప్పదమ్మా, ఈ నెలంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కదా, ఎవడో మనసులో పెట్టేసుకుని ఇరికించేసినట్టున్నాడు. అయితే వెళ్ళని చెప్పేసేయండి. కుదరదక్కి, నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్, ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ క్యాంప్ మ్యాండేటరీ. మరి మీరు వెళ్ళిపోతే ఎలా నాన్న? అవునంకుల్, మీరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి నేను చూసుకుంటాగా అఖిల్. ఈవిడేంటి బానే ఉంది, ఏదో అయినట్టు హడావుడి చేశారు. నాకు క్యాంప్ వేశారు రేఖ. మీ అమ్మ ఏంటి అత్తరులో మహేష్ బాబు నాజర్ తీసుకెళ్ళింది? బా, ఎవడు తినక సమాధానం చెప్పడా? గొప్ప ఫ్యామిలీ రా బాబు. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? అక్కే ఇక్కడ ఉండమన్నాం, తీరా చూస్తే ఇప్పుడేమో ఇక్కడ నేను లేకపోతే ఎలాగా అని. నీ ఉన్నా కదండి. అదే కదా నా భయం. ఏంటండి ఏం సమాధానం చెప్పరు? అదేం లేదు, ఆ పిల్లాడికి నీ సంగతి తెలియదు కదా అని. నేనేమన్నా రాక్షసునా ఏంటి? అదేం కాదు, అంటే ఆ పిల్లాడికి నువ్వు కొత్త కదా అని. ఈ రోజు వరకు మీరు చూసుకున్నారు, రేపటి నుంచి నేను చూస్తాను. చూస్తావో అంత తేలుస్తావో, ఏం చేస్తావో ఏంటో. సర్లేండి, మీకు నా మీద నమ్మకం లేనట్టుంది. మీరుండండి, నేనే ఢిల్లీ వెళ్తాను. చచా, అలా ఏం కాదు రేఖ, నీకెందుకు ఇబ్బంది అని అంతే. నేనే వెళ్తాలే, తప్పదు కదా. ఏంటి బాధగా చెప్తున్నారు? అబే బాధ అదేం లేదే, ఐఎమ్ హ్యాపీ. క్యాంప్కి వెళ్ళాలి కదా, ఐఎమ్ హ్యాపీ. సి నైట్ అంతా నిద్ర లేదు, తెల్లారాకు వస్తే ఏదో అయిపోయినట్టు మీరంతా పెద్ద సీన్ చేశారు. ఆయన క్యాంప్కి వెళ్తారని షాక్ ఇచ్చాడు. నిద్ర లేదా? దా. నాకు భయంగా ఉంది. మీను దేనికిరా? అంకుల్ కూడా ఉండరు కదా, ఇప్పుడు ఎలా? డోంట్ వరీ నాన్న. బాగుంది, కంటిన్యూ చేయి. అవును, మెడిసిన్స్ కోసం ఎక్కడి వరకు వెళ్ళావు? ఊరవతలకి వెళ్ళాను. నైట్ పూట అంత దూరం వెళ్ళావా? అత్తయ్య ఎడితే ఆ మాత్రం చేయకపోతే ఎలా? బానే ఎక్స్ట్రాలు. అంటే నైట్ అంతా నీ మెడిసిన్స్ కోసం నిద్ర లేకుండా తిరిగాడు, అందుకే అలసిపోయాడు. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావేంటి మీను? మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు, మీ నాన్నేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అతనేమో టెస్ట్ చేసుకోమన్నాడు, నేను సరే అన్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు? నాకు క్యాంప్కి టైం అవుతోంది, నేను రెడీ అవుతా. అమ్మా మీను, మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? తప్పదు కదమ్మా. అమ్మ సడన్ గా వచ్చినా మీరున్నారన్న ధైర్యం ఉంది, కానీ అమ్మ కూడా ఏం చేసినా నీ మంచి కోసమే కదమ్మా. అసలే అమ్మ ఎప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా కిచ్చి పెళ్లి చేస్తా అనేది, అందుకే. అబ్బే, నేను మీ ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా తను వేరేలా ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వేం భయపడకు, అంతా బానే ఉంటుంది. అయినా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, మనం ఫోన్లో టచ్లోనే ఉంటాం కదా. టేక్ కేర్, జాగ్రత్త, బాయ్. అక్కి, పద బయటికి. ఏమండి? ఏమైనా చెప్పాలా? ఆహా, బ్యాగ్ మర్చిపోయారు. ముందుకేసిన అడుగు వెనక్కేయకూడదు కదా. బయలుదేరండి, టైం అవుతుంది. సరే.
అక్కి, నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. మీను అమ్మ ఎవరో తెలుసా? తను అర్థమైంది. మీను ఈ ఆంటీకి పుట్టలేదు, మీ చిన్నింట్లో పుట్టింది. ఆంటీకి పిల్లలు పుట్టకపోతే మీరు ఆ ఇంటి నుండి తీసుకొచ్చి ఈ ఇంటి పిల్లగా చేశారు. ఇప్పుడు ఈ క్యాంప్ డ్రామాలు ఆడి మీరు మీ చిన్నింటికి వెళ్తున్నారు. అసలు మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అంకిల్. అది కాదు. మరేంటి? తొందర చెప్పండి, నాకు ఏవో ఆలోచనలు వస్తున్నాయి. మీను వాళ్ళ అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయే కాదు, ప్రైవేట్ ఎంప్లాయా? నేను చెప్పేది పూర్తిగా వింటావా? మధ్యలో మాట్లాడు. తను ఉద్యోగమే కాదు, ఉద్యమాలు చేస్తుంది. తను ఒక మహిళా మండలి మెంబర్, ఫెమినిస్ట్, కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్, హ్యూమనిస్ట్, పామాలజిస్ట్, సైకాలజిస్ట్, వాట్ నాట్. షీఈ్ ఎవ్రీథింగ్ అక్కి, షీఈ్ ఎవ్రీథింగ్. అక్కి అక్కి ఇవన్నీ ముందే ఎంత చెప్పలేదు అంకుల్. అంటే అప్పుడు తనకంత ఎలివేషన్ ఎందుకని. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను ఊళ్ళో ఉండను కాబట్టి, నేను లేకుండా ఇంట్లో నువ్వు ఉండాలి కాబట్టి. ఇలా ఇరికిచ్చారేంటి అంకుల్? ఎవరు ఇరికించారు? ఒకసారి గుర్తు తెచ్చుకో. కావాలంటే నా లవ్ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ టెస్ట్లు అవి ఎందుకు? లెట్ హర్ నో అంకుల్, లెట్ హర్ నో. ఇప్పుడు ఆ టెస్ట్లు అవి ఎందుకు అన్నాను. లెట్ హర్ నో అంకుల్ అన్నావు. అంటే ఏదో ఆవేశాల్లో కమిట్ అయ్యాను. అదే ఉండకూడదు మరి. ఆలోచించకుండా మాట్లాడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. సరే, మరి నేను వెళ్ళరానా? అంకుల్, ఏ ఇంట్లో అయినా ఫాదర్ డేషనే కదా ఇంపార్టెంట్, మళ్ళీ ఆంటీ డేషన్ ఎందుకు? మీది సరిపోదా? ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఇంపార్టెంట్, లేకపోతే అది చెల్లదు. అలాగే పిల్లల విషయంలో అమ్మ నాన్న ఇద్దరూ ఇంపార్టెంట్. వెళ్ళరానా? భయపడుతున్నావా బాబు? ఆ అమ్మాయి బాబే నీ వెనకాల ఉంటే ఇంకెందుకు నీకు భయం? కమాన్, చీర్ అప్. ఎందుకు టెన్షన్? మై హూనా. అదే బాయ్. మీ అంకుల్ ఏం చెప్పాడు? అంతా చెప్పాడు. చెప్పాడా? చెప్పిన దానికంటే అంతకు డబల్ ఉంటుంది. ఈ రేఖ పట్టించుకున్న వాళ్ళ తలరాతలు ఎన్నో మారిపోయాయి. అది మీను. మీ అమ్మ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు ఎందుకు చెప్పలేదు? నాకు ఆవిడికి పడదు, అందుకే ఆవిడ క్యారెక్టర్ కట్ చేశా. ఆహా, నువ్వేమైనా ఇష్టం కట్ చేయి, మీ నాన్నేమో ఎలివేషన్ ఎందుకు అని చెప్పి ఆయన అవాయిడ్ చేస్తాడు. సరిపోయారు మీ ఫ్యామిలీ అంతా. అలా అంటావేంటి? మేమన్నా టెర్రరిస్ట్లమా ఏంటి? వాళ్ళనన్నా నయం, కొంచెం అంచనా వేయచ్చు. మీ అమ్మని అంచనా వేస్తే నేను అంచనా పడేలా ఉన్నాను. డోంట్ వరీ, మన లవ్ మీద నమ్మకం ఉంది కదా నీకు. లవ్ మీద నమ్మకం ఉంది, మీ వాళ్ళ మీదే లేదు. నీలో భయమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నమ్మకమే మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, ఆశే మనిషిని బ్రతికిస్తుంది. మండిపోయి ఉన్నా ఏదో కొటేషన్లు చెప్పకు. మంచి మాటలు చెప్తే మెచ్చుకోవేంటి? సర్లే, నేనే తోడు చేస్తాను. ఆడవాళ్ళని మచ్చిక చేసుకోవడం ఒక ఆర్ట్. మజ్జిగ? మజ్జిగ కాదే, మచ్చిక. ఓ, ఇప్పటిదాకా అంకుల్ నేనేంటో చూశారు, ఇప్పుడు ఆంటీకి నేనేంటో చూపించాలి. వెళ్ళు. వెళ్తాం, ఇక్కడే ఉంటే ఏదో జరిగిపోయేటట్టు. ఆంటీ, మీను లేదా? బట్లారేయడానికి పైకెళ్ళింది బాబు. అడగాలంటే అదోలా ఉంది, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా? అయ్యో నా మతిమండ, ఇంట్లో పిల్లోడున్నాడు, తిన్నాడా లేదా అని ఆలోచన కూడా నాకు రాలేదు. నువ్వు వెళ్ళి కూర్చో బాబు, నేనన్నీ తెచ్చిపెడతాను. చాలు చాలు చాలు, కొంచెం పప్పు వేయినా? చాలు చాలు చాలు. ఏంటి అంత అక్కికేనా? నాకేం లేదా? పోవే, ఎదిగే పిల్లోడు ఆ మాత్రం తినపోతే ఎలా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జెంటుగా, బాబుకు దిష్టి తగులుతుంది. వెళ్ళు. చేయండి. అరే అజ్జ బాబోయ్. హలో, పగటి కళ్ళు కంటున్నావా? ఆడవాళ్ల కోపం ఎక్కువే గాని సెంటిమెంట్ ఖచ్చితంగా తలొంచుతారు. అయితే మీ అమ్మని బొట్లో వేయడానికి నా దగ్గర వెంకిమామ సీన్స్ చాలా ఉన్నాయి. అయితే వెళ్ళు, ట్రై చూడు. ఆంటీ, మీను లేదా? ఏమో నాకేం తెలుసు.
అడగాలంటే ఏదోలా ఉంది, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా వర్కౌట్ అయిపోయినట్టుంది. ఈరోజు ఇంట్లో అందరూ ఉపవాసం, ఏం వండలేదు. వెళ్ళు. చెప్పే కూడా ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి? వెళ్ళు. సెంటిమెంట్ ఫ్లాప్ అయిందండి. సెంటిమెంట్ ఆయింట్మెంట్ అనేదో అన్నావు. అన్నాను, కానీ మీ అమ్మ మరీ అలా అనేస్తుందని ఊహించలా. ఎవరి ఊహలకి అందందే మా అమ్మ, అందుకే ఆమెని పట్టించుకోను. మీ తల్లి కూతులు ఉన్నారే, నాకే దొరుకుతారు అందరు కలిసి. ఆకలి చంపేస్తుందిరా బాబు. ఇంతసేపు అసలు తినకుండా ఎప్పుడూ లేను. అమ్మా, అదేంటి అఖిల్ కూర్చోనే కదిలేస్తున్నావు? ఓ, డాన్స్ చేస్తున్నావా? లేదా ఆంటీ, ఆకలేస్తుంది. చెప్పే కదా ఈరోజు అందరూ ఇంట్లో ఉపవాసం అని. ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు. కావాలంటే ఇంట్లో పాలున్నాయి, తాగు. నాకు మిల్క్ ప్రొడక్ట్స్ నచ్చవా ఆంటీ? అవును. మీను చెప్పినా తాగవా? తాగడు. లవ్ కోసం ఏమైనా చేయడమే లవ్ అంటే. చెయ్యను అంటే లవ్ లేనట్టే కదా. నో చెప్పడానికి రీజన్స్ ఎన్నో ఉంటాయి. అలానే అన్నిటినీ మనకి నచ్చినట్టు మార్చుకోకూడదు. తప్పు కూడా ఒప్పుగా అనిపిస్తుందంటే మనం ఇంకొకరు కంట్రోల్లో ఉన్నట్టే. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదా ఆంటీ? ఒకవేళ నీది నిజమైన లవ్ అయితే నేను మిల్క్ తాగమంటే తాగేస్తావా? ప్రేమ గెలవడానికి నమ్మకం కావాలి, ప్రేమ ఉండడానికి మాత్రం ప్రేమే కావాలి. ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను. లైఫ్లో అడ్జస్ట్ అయితేనే అన్నీ వస్తాయి. అవ్వను అంటే ఫెయిల్యూర్గానే మిగిలిపోతావు. అక్కి, నువ్వు ఓకేనా? పర్లేదు. నిజంగా? నువ్వు వెళ్ళు. అక్కి ఓకేనా? ఓకే కదా? ప్రేమ కోసం చేసేవి బాగుంటాయి, కానీ అవి ఎప్పటి వరకు చేస్తే అప్పటి వరకే ప్రేమ ఉంటుంది. మీ అమ్మ నిజంగా ఢిల్లీలో టీచరా లేక ఐసీఎస్ ట్రైనరా? ఏ మరీ అంత కఠినంగా బిహేవ్ చేస్తుంటే? సరే, నువ్వు బయటికి పదా, తిందుగాని. నువ్వు? నాకు ఈ ఫాస్టింగ్ అలవాటే, కానీ బయట స్ట్రీట్ చివర వెయిట్ చేయి, నేను వస్తా. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అక్కి, నాన్న వచ్చాక చూసుకుందాం. లేదు మీను, మీ అమ్మ నమ్మంది నన్ను కాదు, మన రిలేషన్. అది స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయకుండా నేను వెళ్ళను. నో అక్కి, ఆవిడ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ ఎన్ని ప్లాన్లైనా వేసుకొని పర్లేదు, చూసుకుందాం. నేను నిన్ను వదులుకోలేను. భయ డబ్బులు నేను చేస్తా.
నైస్ వెదర్. ప్రేమలో అన్నీ కరెక్టే, ఆఖరికి పెళ్లి కాకుండా ఇలా ఉండడం కూడా. ఏదో ఫొటోస్ కోసం. ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ చేశాను, వద్దనుకునే మానేశాను. అది కాదు, ఇందులో తప్పుగా ఏమి. నాకేం చెప్పొద్దు. లవ్లో ఉన్న ఎఫెక్షన్ నాకు తెలుసు. అంకుల్ చెప్పారు మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఐ హ్యావ్ మై ఓన్ బిలీవ్స్. మీ నమ్మకం ప్రేమను గెలిపిస్తే నా నిర్ణయం ఏం జరిగేటట్టయినా చేస్తుంది. అన్నీ జరిగేదే లైఫ్ అంటే. లెట్స్ వెయిట్, నీ లైఫ్లో ఏం జరగబోతుందో.